శ్రోతలకు నమస్కారం. ఈరోజు వీడియోలో నేను అర్జునునికి ఉన్న పేర్లు, అవి అతనికి వచ్చిన విధానము తెలియచేయబోతున్నాను. మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ సూచనల అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి. ఇంకా విషయంలోకి వెళ్దాం. అర్జునునికి ఇంచుమించుగా 10-11 పేర్లు ఉన్నాయి. అవి ఎలా వచ్చాయంటే, దక్షిణ గోగ్రహణ సమయంలో విరాట రాజకుమారుడు ఉత్తరుడు మారువేషంలో బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడిని తన సారథిగా చేసుకుని కౌరవుల మీద యుద్ధానికి వెళ్తాడు. ఆ సమయంలో కౌరవుల యొక్క పెద్ద సేనను, అందులోని మహావీరులైన భీష్మాదులను చూసి భయపడి యుద్ధం చేయకుండా వెనుతిరిగి పారిపోయే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు అర్జునుడు పాండవులందరి మారువేషాలు, వారెక్కడ ఉన్నారు, ఆ వివరాలన్నీ చెప్పి తనను తాను అర్జునునిగా పరిచయం చేసుకుంటాడు. అప్పుడు ఉత్తరుడు అర్జునునికి ఉన్న పేర్లు, అవి ఎప్పుడు ఎలా వచ్చాయో చెబితేనే తను నమ్ముతానంటాడు. అప్పుడు అర్జునుడు ఈ విధంగా చెప్తాడు: భూమినంతటినీ జయించి ధనాన్ని పొందటం వలన నేను ధనంజయుడిని అయ్యాను. ఎంత బలవంతులు నన్ను ఎదిరించినా నేను యుద్ధంలో జయం సాధించటంతో నన్ను అందరూ విజయుడు అని అంటారు. యుద్ధరంగంలో నేను ఎల్లప్పుడూ నా రథానికి ఒక నియమంగా తెల్లటి గుర్రాలనే కడుతూ ఉంటాను కనుక అందరికీ సమ్మతంగా నాకు శ్వేతవాహనుడు అనే పేరు కలిగింది. దేవేంద్రుడు నా పరాక్రమానికి మెచ్చి ఇచ్చిన కిరీటం యుద్ధంలో నా శిరస్సు మీద ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఉదయించే సూర్యకాంతులతో నా తల మీద విరాజిల్లుతూ ఉంటుంది. ఆ కిరీటం అభేద్యం, భయంకరం, సుస్థిరం అయినట్టిది. అందుకే నన్ను లోకమంతా కిరీటి అని కీర్తిస్తూ ఉంటుంది. ఎటువంటి చిక్కు సమస్యలతో కూడిన యుద్ధ సమయంలోనూ తడబడకుండా శత్రువీరులు యావగించుకునే పనిని చేయను నేను ఎప్పుడూ కూడాను. కనుకనే భీభత్సుడు అనే పేరు నాకు వచ్చింది. యుద్ధంలో ఏ చేతితోనైనా అల్లెత్తరాటిని లాగి బాణాలు వదులుతాను, అంటే 2 చేతులతోనూ యుద్ధం చేస్తాను అని అర్థం. కనుక నన్ను సవ్యసాచి అని అంటారు. సామాన్యంగా ఎవరికీ కలగని అవధాత వర్ణం నా శరీరానికి ఉండటం వలన నన్ను అర్జునుడు అని అందరూ అంటారు. ఉత్తర ఫల్గుణి విశిష్ట కాలంలో పుట్టడం వలన నాకు ఫల్గుణుడు అనే పేరు వచ్చింది. నా కంటి ముందర ఎవరైనా కానీ యుద్ధంలో ధర్మరాజు శరీరానికి గాయం కలిగిస్తే వాళ్లను చంపుతాను. ఆ సమయంలో దేవతలు కూడా నాకు అడ్డు తగలలేరు. దీనివలన నాకు జిష్ణుడు అనే పేరు వచ్చింది. మా అమ్మ కుంతీదేవికి పృథ అనే పేరు లోకంలో ప్రసిద్ధికెక్కింది. పృథ యొక్క కొడుకును కాబట్టి పార్థుడిని అయ్యాను. సత్యశీలుడైన ధర్మరాజు తమ్ముడిని. ఎప్పుడు నేను అబద్ధం చెప్పను. ఈ కారణాలతో నాకు ఈ 10 పేర్లు వచ్చాయి. కృష్ణుని సహాయంతో దేవతలంతా ఎదిరించిన ఖాండవ వనాన్ని దహించేటప్పుడు మెచ్చుకుని మంగళరూపాలు గల శివుడు, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు. వారు దయతో నాకు కృష్ణుడు అనే 11వ పేరుతో పాటు దివ్యమైన బాణాలను కూడా ఇచ్చారు. నివాత కవచులనే 3 కోట్ల మంది రాక్షసులను ఒంటరిగా చంపినప్పుడు ఇంద్రుడు మెచ్చుకుని కిరీటాన్ని, దేవతలు అంతా కలిసి శంఖాన్ని ఇచ్చారు. దేవతలు ఇచ్చారు కనుక దాని పేరు దేవదత్తము అని అర్జునుడు చెప్పగా ఉత్తరుడు మిక్కిలి సంతోషించి అర్జునుడికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. మళ్ళీ అర్జునుడి పేర్లు ఇంకొకసారి చెప్పుకుందాం. ధనంజయుడు, విజయుడు, శ్వేతవాహనుడు, కిరీటి, భీభత్సుడు, సవ్యసాచి. అర్జునుడు, ఫల్గుణుడు, జిష్ణుడు, పార్థుడు, కృష్ణుడు. అతని యొక్క శంఖం పేరు దేవదత్తము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుందాము. నమస్కారం.